పగల కొట్టేసిన తర్వాత లోపల చక్కగా బంగారం, డబ్బులు ఇవన్నీ మూట కట్టుకున్నాడు. అటు ఇటు చూస్తున్నాడంట. ఎవరైనా దొరుకుతానేమో, నన్ను చూస్తారేమో అని భయపడుతూ కంగారు పడిపోతూ ఒక పక్క చూశాడంట. ఇంకో గోడ మీద ఏమన్నా తెలుసా? యెహోవా నీకు తోడుగా ఉంటాడు, భయపడకు, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ధైర్యం వచ్చేసింది. ఇంకా ఎంత ధైర్యం వచ్చిందంటే, ఇటు చూస్తేనేమో యెహోవా చేత ఆస్వాదించబడినవాడా లోపలికి రా, లోపలికి వస్తేనేమో దాచబడిన ధనానిది నీకు దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది అని చూస్తే, ఇనుప గడియలు పగల కొడతాను, ఇత్తడి తలుపులు విడగొడతాను. బీరో పగలు కొట్టాడు, డబ్బంతా దోచుకున్నాడు. ఎవరైనా చూస్తారేమో చెప్పి అన్ని మూట కొట్టి బయటకు వస్తుంటే మరొక వాగ్దానం అంట, భయపడకు నేను నీకు తోడుగా ఉన్నా. చాలు ధైర్యం పడి ఇక అక్కడి నుంచి హడావుడిగా బయటకు వచ్చాడంటే అండి. ఎటెళ్ళాలి అని చెప్పి కంగారు పడిపోతుంటుంటే మరొక వాగ్దానం. ఈ వాగ్దానం నాకు బాగా నచ్చిన వాగ్దానం అండి. ఎక్కడ ఏ స్టిక్కర్ దొరికి నేను ముందు తెచ్చుకుంటా, నా సన్నిధి నీకు. బయటకు వచ్చి ఎటెళ్ళాలి అనుకుంటుంటే ఈ వాగ్దానం కనపడింది అంట. ఇంతకీ వాగ్దానాలు ఎవరికి ఉపయోగపడి? దొంగోడికి ఉపయోగపడి. ఈ రోజున నీ వాగ్దానాలు నీకు, నీ కుటుంబానికి ఉపయోగకరంగా మార్చబడాలి. నీ వాగ్దానాల ద్వారా నీవు దేవునిలో అంటుకట్టబడిన వ్యక్తిగా మార్చబడాలి. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా అండి, ఆ యెహోషాపాతు దేవుని వాక్యాన్ని ప్రకటించమని, దేవుని వాక్యాన్ని, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఊరంతా ప్రజలందరికీ, యూదా దేశంలో ఉన్న వారందరికీ ప్రకటించమని వార్త ఎందుకు చెప్పాడు తెలుసా? దేవుడు చేసిన మేలును మర్చిపోలా. ఈ విధంగా నడిచాడు కాబట్టి ఘనత ఇచ్చాడు, ఈ విధంగా నడిచాడు కాబట్టి ఐశ్వర్యం ఇచ్చాడు, ఈ విధంగా నడిచాడు కాబట్టి దేవుడు జీవంతో నింపాడు. ఈ రోజున ప్రతిరోజు వాక్యం గోడకు కాదు, మన హృదయం అనే పలకల మీద వాక్యం ఉండునుగాక. మన ఇంట్లో ఎంతమంది ఉన్నామో వారందరి హృదయాల్లో వాక్యంతో నింపబడేట్లు ఈ రోజు నుంచి దేవుడు సహాయం చేయనుగాక. కాలక్షేపం చేయడం కాదు, కల్పన యాగాలు చేయడం కాదు, ఏదో ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడం కాదు, వాక్యాన్ని ప్రకటిస్తూ, వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటూ ఈ రోజున ఇంటికి వెళ్తామా? వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని మరలా మనం ధ్యానం చేసుకోవాలండి.